దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు తన ప్రేమను, కరుణను తనను నమ్మిన వారందరిపై కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ప్రతిరోజు మనము నూతనంగా ఆయన ప్రేమను అనుభవించాలని, ఆయన కరుణను అనుభవించాలని, నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించే ఆ దేవాతి దేవుని ప్రేమ అమోఘమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది. ప్రియులారా, ఆ ఉన్నతమైన దేవుని ప్రేమను మనము అనుభవించినప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యము ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చే ఆ ప్రేమ శక్తి ద్వారా మనము ఎదుర్కోగలము, ఆయన ప్రేమను అనుభవించగలం. ప్రియులారా, ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రకరకాల విషయాలను గురించి మన హృదయంలో వేదన పడుతూ ఉంటాం. మన హృదయం కుమిలిపోతూ ఉన్నప్పుడు కలిగే ఆ వేదన వలన, విలాపం వలన కొన్నిసార్లు మనం కృషించిపోయినట్లు, మన జీవితం ఇక ముందుకు సాగలేమేమో అని అనే పరిస్థితిని, అనుభవములోను కూడా మన జీవితంలో కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, హృదయ వేదన మానవులకే కాదు, దేవుడు కూడా హృదయంలో వేదన పడతారు, హృదయంలో నొచ్చుకుంటారు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదువుతున్నాం. తను సృజించిన మానవులందరూ కూడా దేవుని రూపంలో సృజింపబడిన వారు, దేవుని ప్రేమతో సృజింపబడిన వారు, దేవుని కొరకు సృజింపబడిన వారు, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునిలో ఆనందించాలని సృజింపబడిన మానవుల హృదయంలోని దుష్టత్వమును చూసినప్పుడు ఆ దేవుని హృదయము నొచ్చుకుందంట. ఈ మానవులను నేను ఎందుకు సృజించానా అని. మానవుల హృదయంలోని దుష్టత్వాన్ని చూసినప్పుడు దేవుని హృదయం కూడా విలపిస్తుంది. తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించి ఆ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మనము తిరిగి అలానే ప్రేమించాలని ఆశపడిన ప్రభువుకి మన మొదటి ప్రేమ లాంటి ప్రేమ మనలో దొరకనప్పుడు ఆ ప్రభువు హృదయంలో నొచ్చుకుంటున్నారు. దర్శన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నీ మొదటి ప్రేమ తగ్గిపోయింది. మనము మొదటగా నూతన జన్మ అనుభవించినప్పుడు ఎంతగా దేవుని ప్రేమిస్తామో, కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోయినప్పుడు దేవుడు మనల్ని చూసి హృదయంలో నొచ్చుకుంటారంట. అంతేకాదు ప్రియులారా, దేవుడిచ్చినవన్నీ కూడా మనం అనుభవించిన తర్వాత ఆ దేవుడు సృష్టికర్త, ఆయన సర్వాధికారి, ఆయన సార్వభౌముడు. మనలో ఏదైనా కొంచెం మంచి ఉందంటే అది కేవలం ఆ దేవుని కృప ద్వారానే అని తెలిసిన తర్వాత ఆ దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వకపోతే దేవుడు హృదయంలో నొచ్చుకుంటాడు. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతున్నాం. దేవుణ్ణి తగిన విధంగా మనం గౌరవపరచనప్పుడు, దేవుడికి తగిన విధంగా మనం కృతజ్ఞత తెలియపరచనప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, అన్ని దేవుడు ఇచ్చిన వాటిని అనుభవించుకొని మన దృష్టి దేవుని మీద కాకుండా ఈ లోకం మీద ఉన్నప్పుడు, హేతువాదములలో మన దృష్టిని పెట్టినప్పుడు, ఈ లోకానికి చెందిన చీకటి మీద, చీకటి ఆకర్షణల మీద మన దృష్టిని పెట్టినప్పుడు, మన మనస్సు చీకటితో నిండిపోయినప్పుడు హృదయంలో దేవుడు నొచ్చుకుంటారు. ప్రియులారా, మరి దేవుని పరిస్థితే మన ఆచరణ వలన అలా ఉందంటే, మనము ఒకరి ద్వారా సంఘంలో, సమాజంలో మనం జీవిస్తున్నాం.
మనం ఈ లోకంలో ఒంటరిగా జీవించడం లేదు. మరి మన పరిస్థితి, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలను మనం చూసుకున్నప్పుడు మన హృదయము విలపిస్తుంది. ఏదేదో చేయాలనుకుంటాము, అది చెయ్యలేకపోతాం. ఏదేదో చెయ్యకూడదు అనుకుంటాం, అదే మరలా మనం చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు మనం రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 14, 15, 16 వచనాలు అంటున్నాడు, ఏమి చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యలేకపోతున్నాను, ఏమి చెయ్యకూడదు అనుకుంటున్నానో అదే నేను మరలా చేస్తున్నాను. మన జీవితం మనం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు మనలో హృదయ వేదన కలుగుతుంది. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనం ఇతరులను చాలా నమ్మినప్పుడు వాళ్ళు మన పట్ల నమ్మక ద్రోహం చేసినప్పుడు, మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది నిజంగా మన పట్ల నమ్మక ద్రోహం చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు మన పట్ల నిజాయితీగా ఉన్నప్పటికీ మనము చూసే కన్నులలో మనకు సత్యము తెలియదు కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని నమ్మక ద్రోహం చేశారని. అటువంటి పరిస్థితులలో కూడా మన హృదయము నొచ్చుకుంటూ ఉంటుంది. ప్రియులారా, దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళికలు, మన పట్ల ఉన్న నిర్ణయాలు చాలా గొప్పమైనవి, అతీతమైనవి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. మనం ఒక మనిషిని మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు ఇతరులను మనం ఏమాత్రం అర్థం చేసుకోగలము? ఇంకా మనల్ని సృజించిన ఆ దేవుణ్ణి అర్థం చేసుకోగలము. చూడండి, యోసేపు తండ్రి మరియ తల్లిని మనం చూసినప్పుడు, మరియ తల్లి గర్భం ధరించినప్పుడు యోసేపు గారి జీవితంలో జరిగింది ఇదే. వారు ఒకటిగా కలవక ముందు చూడండి, పవిత్రాత్మ ద్వారా మరియ తల్లి గర్భం ధరించినప్పుడు యోసేపు గారు తన హృదయంలో మరియ తల్లిని నొప్పించకుండా, బహిర్గతంగా ఎవరికి తెలియకుండా ఆమెని రహస్యంగా వెళ్ళాలని అనుకుని ఉండొచ్చు. మరియ తల్లి ఎంత నాకు నమ్మక ద్రోహం చేసింది, నేను ఎంతగా మోసగింపబడ్డాను. కానీ నిజంగా అది నమ్మక ద్రోహమా? అది దేవుని ప్రణాళిక. దేవుణ్ణి మనం అడగలేము ఎందుకు అలా జరిగిందని. అది దేవుని చిత్తం, అది దేవుని ఇష్టం. కానీ ఎప్పుడైతే నీతిమంతులు హృదయంలో వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి సరియైన సమయంలో సత్యాన్ని ఎరిగింపచేస్తారు. ప్రియులారా, తనకు సత్యము తెలిసిన తర్వాత చివరి వరకు మరియ తల్లితో నిలబడ్డారు యోసేపు గారు. మనందరి జీవితంలో కూడా మనం ఎవరెవరి గురించో ఏదేదో అనుకుంటూ ఉంటాం. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు సత్యంగానే ఉన్నారేమో, వాళ్ళు నిజాయితీగానే ఉన్నారేమో, కానీ మనం అనుకుంటున్నాం వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు, నేను వాళ్ళని నమ్మితే నన్ను మోసం చేశారు. వాళ్ళని తప్పు పట్టడానికి బదులుగా యోసేపు గారిలాగా మనం పరలోకపు తండ్రి మీద ఆధారపడితే, యేసయ్య మీద మన దృష్టిని పెడితే ఆ పరిస్థితిని గురించి సత్యాన్ని మనకు నేర్పిస్తారు. ప్రియులారా, 38వ కీర్తనలో దావీదు రాజు జీవితంలో జరిగింది ఇదే. నా సత్తువను కోల్పోతున్నాను, నా హృదయంలో జరిగిన వేదనను చూసి నేను చాలా బాధపడుతున్నానని 8వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో అనుభవించిన పరిస్థితులను చూసి, తను చిన్నవాడుగా ఉన్నప్పుడు, అతని జీవితం గురించి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు మేనిమి వర్ణము గల ఛాయ కలిగిన వాడు, చాలా బలము కలిగిన వాడు, ఏనుగులను సింహాలను చీల్చి తన యొక్క గొర్రెలను కాపాడుకున్నవాడు. సౌలు రాజు చెయ్యలేని యుద్ధాలను కూడా దావీదు ఒక యవ్వనుడుగా ఉన్నప్పుడు తను చేసిన ప్రతి యుద్ధంలో తను విజయము పొందినవాడు. అలాంటి వాడు చూడండి, నా సొంత బంధువులే, నా స్నేహితులే నన్ను మోసం చేస్తున్నప్పుడు, నా చుట్టూ అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు నేను మౌనంగా ఉండిపోయాను, ఏమి చెయ్యలేకపోతున్నాను, చెవిటివాడుగా ఉంటున్నాను, మూగవాడుగా ఉంటున్నాను. చూడండి, తనకు పుట్టిన సొంత కుమారుడే తనకు పుట్టిన కుమార్తెను మానభంగం చేస్తున్నప్పుడు ఏమి చెయ్యలేకపోతున్నాడు. తన యొక్క సొంత కుమారుడు అబ్షలోము తన ఇతరుల కుమారుల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు, ఒకప్పుడు రాజుగా ఉన్నవాడు, అధికారం చేతుల్లో ఉన్నవాడు, తన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితిని చూసి హృదయంలో వేదన పడుతున్నాడు. అదోనియా ఇంకొక కుమారుడు చూడండి, తను నమ్మిన సైన్యాధిపతి యోవాబు అతనికి సహాయం చేస్తున్నాడు. అబ్యాతరు
అతనికి సహాయం చేస్తున్నాడు. తనకంటే వ్యతిరేకంగా వస్తున్న అదోనియాకి సహాయపడి తన మీదనే రాజుగా ఉండాలని ప్రయత్నించినప్పుడు తను నమ్మిన వాళ్ళే, తనకి కుడిభుజంగా ఉన్నవాళ్ళే తనకి మోసం చేస్తున్నప్పుడు దానికి కలిగిన హృదయ వేదనను చూసి ఈ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈ అన్ని పరిస్థితులలో నేను దేవుని మీదనే ఆధారపడి ఉన్నాను. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా మనకి జరిగే ప్రతి పరిస్థితిలో మనకి హృదయ వేదన కలిగినప్పుడు మనుషులు ఎవ్వరు కూడా మన వేదనను తీర్చలేరు. కానీ మన ప్రతి పరిస్థితిని, మన అంతరంగాన్ని గమనిస్తున్న దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ప్రతి పరిస్థితిలో ఆ దేవుడు మనకు సత్యాన్ని నేర్పించి ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఎప్పుడెప్పుడు కష్టాల్లో, నష్టాల్లో, హృదయ వేదనలో మనము ఆ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి ఆ శ్రమలను చూసి భయపడి వెనుదిరిగి పారిపోకుండా దేవుని శక్తితో నిలబడాలని అనుకుంటామో ఆ ప్రభువే వాటిని ఓర్చుకునే ఓర్పును మనకు అనుగ్రహిస్తారు. ఓర్పుతో ఆ పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సచ్చీలము అనే గొప్ప గుణాన్ని, మన శీలాన్ని అందరి ముందు గొప్పగా నేర్పరితనంను చూపించే కృపను ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. అలా మన జీవితంలో మనం కొనసాగిపోతున్నప్పుడు దేవుని పట్ల గల నిరీక్షణ మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతుంది. ప్రియులారా, పరిస్థితులను చూసి భయపడి పారిపోయే వాళ్ళని కాదు దేవుడు ఎన్నుకున్నది. నీవు, నేను మన అన్ని పరిస్థితులలో ఆ దేవుని వైపు చూడగలిగినప్పుడు, ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ దేవుని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని ఆదుకుంటుంది. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ పరిస్థితి వలన గుండె పగిలి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, కొన్నిసార్లు మనలో ఉన్న కఠిన హృదయం వలన కూడా మన గుండె పగిలిపోతుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నాబాలు కఠిన హృదయుడుగా ఉన్నాడు. దావీదు అతని అనుచరులు ఆ కొండ మీద తన గొర్రెలన్నిటికి కూడా వాళ్ళు కూడా కాపలా కాస్తున్నప్పటికీ వారు తోడుగా ఉన్నారు కాబట్టి తనకి చెందిన ఒక్క గొర్రెను కూడా తన యొక్క సేవకులు కోల్పోలేదు అని వాళ్ళే వచ్చి చెప్తున్నప్పటికీ దావీదును చిన్న చూపు చూస్తున్నాడు. అతడు బికారిగా తిరుగుతూ ఉన్నాడు. అతనికి నేనెందుకు, నాకున్న ఆహార పదార్థములను అతనికి ఇవ్వాలి? కొన్నిసార్లు ఇతరులు మనకు చేసిన మంచిని మరచిపోయి దేవుడు ఏదో తన కృప వలన మనల్ని ఉన్నత స్థితిలో పెట్టినప్పుడు ఆ ఉన్నత స్థితినే మనం చూసుకొని ఇతరులు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని హేళన చేసినప్పుడు, గేలి చేసినప్పుడు, ప్రియులారా, మనలో ఉన్న కఠిన హృదయం వలన నాబాలు ఏ విధంగా అతడు గుండె పగిలి చనిపోయాడో ఆత్మీయంగా మనం కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే కరుణామయుడైన యేసు ప్రభు మనము ఆ పరిస్థితిలో ఉండకూడదు అని కల్వరి సిలువలో మనందరి కొరకు తన గుండె పగిలేలా ఆ పరలోకపు తండ్రికి కన్నీరు కార్చాడు. తండ్రి, నా బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వాళ్ళని క్షమించమని. ప్రియులారా, అది దేవుని హృదయం. మన కఠిన హృదయం పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ మన మీద గల ప్రేమ ద్వారా ఆ కల్వరి సిలువలో మన కొరకు ఆక్రందన చేస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు మనం చూడగలిగితే అందరినీ అర్థం చేసుకోగలం. అన్ని పరిస్థితులలో అందరితో నిలబడగలం. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉన్నన్ని రోజులు ఆ దేవుని ప్రేమను అనుభవించిన ప్రేమను అందరికీ పంచుతూ ఒక్కరోజు తండ్రి మనకు ఏర్పాటు చేసిన పరలోక గృహములో బంగారు వీధుల్లో తిరగవలసిన మనము ఈలోక దృష్టిని, ఈలోక శ్రమలను మన దృష్టిలో పెట్టుకోకుండా ప్రభు ఏర్పరిచిన ఏ పరిస్థితినైనా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా నేను ఎదుర్కొనే బలాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు అనే విశ్వాసంతో మనం ముందుకు సాగిపోగలిగితే దేవుడే మనల్ని ఉన్నత స్థితిలో లేపుతారు. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఇస్తారు.
కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని చూసి భయపడి పారిపోకుండా ఆ పరిస్థితిని దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా, ప్రభువిచ్చే విజ్ఞానము ద్వారా దాన్ని ఎదుర్కొనే కృపనిచ్చి ఇవ్వమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఎన్నోసార్లు ప్రభా మేము ఏది చెయ్యాలనుకుంటున్నామో దాన్ని చెయ్యలేనప్పుడు, ఎవరెవరి గురించి ఏదేదో మేము ఆశపడినప్పుడు అది మాకు అందనప్పుడు ప్రభా హృదయ వేదన వలన కలిగే విలాపము ద్వారా నిరీక్షణను కోల్పోయి నిరాశ చెందుతూ ఉంటాం ప్రభా. అయ్యా, మా జీవితాలలో ఎన్నో ఆశీర్వాదములు మీరు ఇస్తున్నప్పటికీ ఆ ఆశీర్వాదముల మీదనే మా దృష్టిని పెట్టాము, కానీ ఆశీర్వాదములను ఇచ్చే మీ ప్రేమ మీద అయ్యా మా దృష్టిని పెట్టలేకపోయాం. మా జీవితాల వలన ఎన్నోసార్లు మీరు హృదయంలో విలాపము చెందినప్పటికీ అయ్యా ఇంకా మా పట్ల మేము మారతామని, మా యందు నిరీక్షణ కోల్పోకుండా ప్రతిరోజు నూతనంగా మీరు ఆశీర్వదిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. ఈరోజంతా మేము ఏ పరిస్థితిలో జీవింపవలసి వచ్చినప్పటికీ కూడా మీ యందు నిరీక్షణను కోల్పోకుండా, నిరాశకు గురి కాకుండా ప్రతి పరిస్థితిలో ప్రభువా మీరిచ్చే శక్తిని మేము నాయన అనుభవించి ముందుకు విజయ పథంలో సాగిపోయే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మన శక్తికి మించి దేవుడు మనల్ని శోధింపబడనీయడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. పరిస్థితుల శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తినిస్తారు, దాన్ని బయటపడే మార్గంను కూడా ఆ ప్రభు చూపిస్తారు. అంత గొప్ప దేవుని ప్రేమ ఈరోజు అంతా మనల్ని నడిపించినగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.